నమస్తే. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయిపోతూ ఉన్నది. చాలామంది అమరులైలు తొలి దశలో కానీ మలి దశలో కానీ. సో అమరులు కలగన్నటువంటి కళలు ఇప్పటివరకైనా సహకారమైనయా? 12 ఏళ్ళు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెత్తనమే కొనసాగుతూ ఉందా? ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పాశం యాదగిరి సార్ మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ఒక స్లోగన్ ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు. సో ఈ స్లోగన్ పైన ఏర్పడ్డటువంటి తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత మీరు ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? సో అమరుల కళలు కానీ మీలాంటి వాళ్ళు కళలు కన్నటువంటి ఒక తెలంగాణ ఏర్పడింది అని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 12 ఏళ్లలో దోపిడీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సాగుతుంది. ఏమి తేలేదు. అప్పుడు నీళ్ళన్నీ ఆంధ్రాకే బారినాయి, నిధులన్నీ ఆంధ్రాకే బారినాయి, నదులు నిధులు అన్నీ ఆంధ్రాకే బారినాయి. ఇప్పుడు అటే బారుతున్నాయి. నియామకాలు కూడా ఆంధ్రాయే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆంధ్రలో. తెలంగాణ సెక్రటరీలో కూడా వాళ్ళే ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసెస్లో వాళ్ళే ఉన్నారు, కాంట్రాక్టర్లందరూ వాళ్ళే ఉన్నారు, పారిశ్రామికవేత్తలందరూ వాళ్ళే ఉన్నారు, భూస్వాములంతా వాళ్ళే ఉన్నారు, క్లబ్బులలో పబ్బుల నిండా వాళ్ళే ఉన్నారు. ఎక్కడికి వచ్చినా తెలిసిపోతుంది. చాలా జిల్లాలో ఓటర్లు కూడా వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇక్కడ పెట్టాలి. ఆంధ్ర వాళ్ళు ఎట్లయితే మీరు రోహింగ్యాలను తరిమేస్తున్నారో అట్లా తరిమేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన పెట్టుబడిదారులే దోపిడీ చేస్తారు. ఆంధ్ర నుంచి వచ్చిన సామాన్య ప్రజలు చేస్తలేరు. శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వస్తారు వలస. వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళ పట్ల మాకు ఏ ద్వేషం లేదు. వాళ్ళు బతుకుదెరువు కోసం వస్తున్నారు. పాలమూరు లేబర్ అయినా, శ్రీకాకుళం లేబర్ అయినా, బీహార్ లేబర్ అయినా మనం వాళ్ళని ద్వేషించేది లేదు. ఎందుకంటే వాళ్ళు బతుకుదెరువుకు వచ్చేటోళ్ళు. నిజానికి తెలంగాణ పేదల్ని, ఆంధ్ర పేదల్ని కూడా ఆంధ్ర పెట్టుబడిదారుల నుంచి కాపాడాలి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే చంద్రబాబు పరిపాలనే ఉన్నదా తెలంగాణలో, మళ్ళీ పవన్ కళ్యాణ్ పరిపాలన ఉన్నదా అనుమానాలు రావాలి వస్తుంది జనానికి. అందుకనే ప్రభుత్వం గట్టిగా చెప్పాలి, రుజువు చేయాలి. వాళ్ళందరినీ దానియొద్దు, వాళ్ళ పేరు కూడా చెప్పొద్దు, వాళ్ళ విగ్రహాలు కూడా ఉండొద్దు. తెలంగాణలో విగ్రహాలు ఉన్నాయి. మేము సొంతంగా తయారు చేస్తే కూడా ఆ విగ్రహాలను పెట్టినారు. గద్దరు తెలంగాణ, గద్దరు లేకపోతే తెలంగాణ ఉందా? లేదు కదా. మరి గద్దరు విగ్రహాలు తెలంగాణలో పెట్టినారు, మరి ఆంధ్రలో విగ్రహాలు తెలంగాణ ఎట్లా వస్తాయి? తెలంగాణ అడ్డుకున్న వాళ్ళు, గద్దరు మీద కాల్పులు జరుపుకున్న వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు ఎట్లుంటాయి తెలంగాణలో? అది గట్టిగా అడగాల్సి ఉంది. అంబేద్కర్ది ఎట్లా ఉండదు, రానియరు. అంబేద్కర్ అంటరానుడే, గద్దర్ అంటరానుడే, వాళ్ళ విగ్రహాలు కూడా అంటరానియరు. కేసులు ఎన్ని కేసులు అంబేద్కర్ విగ్రహాలు పెట్టకపోతే దళితుల మీద, దళితుల ఉపకులాల మీద ఎన్నెన్ని కేసులు పెట్టినారు వాళ్ళ మీద. మరి వాళ్ళ మీద ఉంటుంది. మరి రోషే విగ్రహం ఎట్లుంటుంది, తెలంగాణ అడ్డుకున్న వాళ్ళ విగ్రహం ఎట్లుంటుంది? నిన్నటిదాకా మనం చూసినాం, మనం గొడవ చేస్తే ఆ విగ్రహం తీసేసారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం 8 అడుగులు ఉండేది, పెద్దది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో, జిహెచ్ఎంసీ ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో. కాళ్ళ దగ్గర కింద పొట్టి విగ్రహాలు 2 ఉండేటి, ఒకటి అంబేద్కరు, ఇంకోటి గాంధీ. ఎంత అన్యాయం అది! బ్రహ్మానంద రెడ్డి ఎంతమందిని చంపిండు? బ్రహ్మానంద రెడ్డి ఆ పార్క్ బ్రహ్మానందకి సంబంధమే లేదు, నిజాం కట్టించిన పార్కు. ఆ పార్కు ఆ నిజాం పేరు పెట్టి ఎవరిదైనా పెట్టు, కానీ అక్కడ పెట్టాల్సింది ఎవరి పేరు పెట్టాలి? కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టండి, గద్దర్ పేరు పెట్టండి. అంతేగాని అక్కడ పోయి మీరు బ్రహ్మానంద రెడ్డి పేరు ఎట్లా పెడతారు? బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఎట్లా పెడతారు? అక్కడ ఎంత అన్యాయం అది! రోషే విగ్రహం ఎట్లా పెడతారు? అదే కాకుండా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాడు ఏం పాట పాడిండు? నీ అదరం మీద మందారా అని, నీ నడుం మీద వడ్డానా అని పూర్తి పాటలు పాడిండు. అట్లాంటి వాళ్ళు ఎందుకు పెడతారు? దేశభక్తి పాడిన విగ్రహాలను ఎందుకు పెట్టినారు? గద్దర్ విగ్రహం ఎందుకు లేదు ఇక్కడ? సినారే విగ్రహం ఎందుకు లేదు? దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య, వట్టికోట ఆళ్వార్ స్వామి ఎందుకు లేదు? దొడ్డి కొమరే విగ్రహం ఎందుకు లేదు? చాకలేలం విగ్రహం ఎందుకు లేదు? హైదరాబాద్లో పెట్టాలి కదా, ప్రభుత్వం పెట్టాలి కదా. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకుండొచ్చు, కానీ ప్రభుత్వం పెట్టాలి కదా అక్కడ. ఇప్పటివరకు సార్ అంటే 12 సంవత్సరాలు అయిపోతా ఉంది, కానీ ఒక్కొక్కరి పైన అంటే తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు, వందలాది కేసులు ఒక్కొక్కరి పైన ఉన్నప్పటికీ కూడా 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఉద్యమకారులను గుర్తించండి అని చెప్పేసి కమిటీలు వేయడం కావచ్చు, 10 సంవత్సరాలుగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ సైతం కూడా వాళ్ళని గుర్తించకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అదే అందుకని చెప్తున్నా, ఈ 12 ఏళ్ళుగా పరోక్షంగా ఆంధ్రలో పరిపాలన నడుస్తుంది. అప్పుడు ప్రత్యక్షంగా సాగింది, ఇప్పుడు పరోక్షంగా సాగుతుంది. ఇప్పుడు వాళ్ళ బానిసలను పెట్టుకొని పరిపాలన చేస్తున్నారేమో. కేసీఆర్ కూడా అంతే చేసిండు, ఏం లేదు. మొత్తం ఆంధ్ర మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్తారు కాంట్రాక్టులన్నీ. అప్పచెప్తారు, ఆంధ్రానే కదా. వాడు ఆఖరికి కూల్చే కదా, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ కూలిపోయినాయి కదా, మేడిగడ్డ బొందలగడ్డ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ మెగా కృష్ణారెడ్డికే ఇస్తుంది. మళ్ళీ అదే మురళీకృష్ణ ప్రసాద్ మందుల కంపెనీలు, మొత్తం ఫార్మా కంపెనీలు అంతా విషయమేనాయి. ఆ మందులు ఎట్లుంటాయి, ఆ క్లబ్ల నిండా వాళ్ళే ఎట్లుంటారు, సొసైటీల నిండా వాళ్ళే ఎట్లుంటారు, భూములన్నీ ఆంధ్రుల పాలు ఎట్లయితాయి, పేదోని ఎందుకు కావు? పేదోని ఎవరు గుంజుకున్నారు? పోలేపల్లి, ముదిరెడ్డిపల్లిలో ఆంధ్ర ఫార్మా కంపెనీలు తెలంగాణ రైతుల నుంచి 9,000 ఎకరం లాక్కున్నారు. 48 మంది చచ్చిపోయారు, 22 మంది గుండెపడవ చచ్చిపోయారు, 18 మంది ఉరేసుకొని చచ్చిపోయారు. మరి 4 చంపేసి మర్డర్ చేసారు. ఉపేందర్ రెడ్డిని, బాలస్వామి గౌడ్ని మర్డర్ చేసి, ఉపేందర్ రెడ్డి అయితే మర్డర్ చేశారు.
మధులేటి వెంకటేశ్వరం కూడా చేసింది. చేసింది ఆంధ్ర వాళ్ళు కదా, ఎందుకు జైలు పెట్టలే? ముయా కృష్ణారెడ్డి ఆస్తులు ఎందుకు జప్తు చేయలే? మళ్ళీ ఆంధ్ర పరిపాలన ఉన్నది. అందుకనే తెలంగాణ ఇంకా రాలేదు, ప్రజల తెలంగాణ అయితే రాలేదు. మనకు ఆంధ్ర పేద ప్రజల మీద ఏ ద్వేషం లేదు, వాళ్ళు మంచోళ్ళే. కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు ఆంధ్ర ప్రజలను దోచుకుంటారు, తెలంగాణ ప్రజలను దోచుకుంటారు. తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల పేదలందరూ ఏకం కావాలి, ఆంధ్ర పెట్టుబడిదారుల భరతం పట్టాలి. ఆవిర్భావ దినోత్సవం రోజున మాత్రమే అమరులు గుర్తొస్తారు, అమరుల స్తూపం కూడా గుర్తొస్తూ ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళు చాలా పొలిటికల్ లీడర్లు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించుకోవడం చూస్తూ ఉంటే, అంటే 360 రోజులలో ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఇట్లాంటి నివాళులు అర్పించడం చూస్తుంటే ఏమనిపిస్తాం? ఇది ఇప్పటిదాకా పాపం లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్గా ఉండి ఆయన దీన్ని ఇనాగరేట్ చేస్తే మేయర్ని అరెస్ట్ చేసినారు ఆ రోజు. ఇప్పటిదాకా అది లాంఛనంగా దాని ఇనాగరేషన్ కాలే, దాన్ని అనావరణ చేయాలి కదా, ఎందుకు ఉద్ఘాటన చేయలేదు దానికి? ఇప్పుడు సీఎం కూడా చేయాలి కదా, నేను అఫిషియల్గా దీన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాలి. ఎందుకు ఆవిష్కరిస్తలేరు? అధికారికంగా ఎందుకు ఆవిష్కరిస్తారు? ఈరోజు కూడా చేయలేదు. ఆ ఎక్క యాదగిరి ఇంకా బతికే ఉన్నాడు కదా, ఆయన కట్టించింది ఆయన. మరి ఎందుకు ఆ ఎక్క యాదగిరిని ఎందుకు ఈరోజు పిలిచి సన్మానం చేయలేదు? ఎక్క యాదగిరి ఎప్పుడు బాధపడుతుంటాడు, దీన్ని అధికారికంగా దీన్ని ఉద్ఘాటన చేయలేదు, అధికారికంగా దీన్ని ఆవిష్కరించలేదని చెప్తున్నాడు. అట్లా పెట్టి చేయాలి కదా, ఊరికి వచ్చి నివాళి సమర్పించి పూలు సమర్పించిపోతే కాదు కదా, దాన్ని సాధికారికంగా చేయాలి. అందుకనే ఇట్లా రావడం అనేది డ్రామా. ఇది డ్రామా కాదు, మనకు కావాల్సింది మనస్ఫూర్తిగా చేయాలి, గుండె లోతుల్లోంచి రావాలి ప్రేమ. అంతేగాని పెదవుల పైనుంచి వస్తే కాదు, పెదవుల పైనుంచి మాత్రమే వస్తుంది. ప్రాంతాలు విడిపోవాలని చెప్పేసి కొట్లాడినటువంటి మీలాంటి వాళ్ళు మరోసారి ఇటువంటి ఉద్యమం తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి అవసరం ఉందని చెప్పేసి ఏమైనా భావిస్తా ఉన్నారు? అవును, ఇంకా ప్రజల తెలంగాణ రాలేదు, మనం అనుకున్న తెలంగాణ రాలేదు. ఎందుకంటే మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదారుల పరిపాలన ఉంది, పరోక్షంగా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, తెలంగాణ వచ్చినాక వాళ్ళు కీలు బొమ్మల్లాగా తోలు బొమ్మల్లాగా ఉన్నారు తప్ప వాళ్ళు వాళ్ళు కీలు బొమ్మలు తోలు బొమ్మలు తాళ్ళు పట్టుకుంది ఎవరంటే ఆంధ్ర పెట్టుబడిదారులు. వాళ్ళు విజయవాడలో కూర్చొని అమెరికాలో కూర్చొని కూడా ఆడిస్తుంటారు వీళ్ళని. అందుకని మళ్ళీ ప్రజల తెలంగాణ రావాలి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ రావాలి. అప్పటిదాకా ఇది వచ్చేదాకా దొంగల రాజ్యం ఉండేదాకా తెలంగాణకు న్యాయం జరగదు. దానికోసం మళ్ళీ పోరాటం చేయాలి. అసలు సిసలు ప్రజాస్వామిక తెలంగాణ కోసం మనం కాలు కదపాలి, పోరాటాలు చేయాలి.